హాయ్ ఫ్రెండ్స్, ఎదిగే పిల్లల కోసం మనం ఎంతగానో ప్రోటీన్ కాల్షియం ఇచ్చినా తక్కువేనండి. అయితే మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టించినా డైరెక్ట్ ఇచ్చినా అస్సలు తినడానికి ఇష్టపడటం లేదు. సో అందుకని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని డ్రై ఫ్రూట్స్ని మీరు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నారనుకోండి, అందులోనే ఎంచక్క పౌడర్ పాలల్లో కలిపి ఇచ్చిన ఒక స్పూను, లేదంటే చపాతీ ఇలా ఏమైనా చేసినప్పుడు చపాతీ పిండిలో కలిపిచ్చేసిన, లేదంటే ఏమైనా జ్యూసెస్ చేసినప్పుడు జ్యూసెస్లో కూడా కలిపించినా కానీ వాళ్ళకి కలిపింది కూడా తెలీదు. సో ఎంచక్క హ్యాపీగా తాగేస్తారు, ఎంజాయ్ చేసేస్తారు. నేను ఓ పక్క ఇలా డ్రై ఫ్రూట్స్ చేస్తూ ఉంటే పౌడరు చూసారా, మా పిల్లలేమో ఎంచక్కా యోగా స్టెప్స్ చేసుకుంటున్నారనమాట యూట్యూబ్‌లో చూసుకుంటూ చిన్న చిన్నగా. అలాగే ఇంకో పక్కనేమో వర్షం పడతా ఉంది. సో ఇంకా ఈ కూల్ వెదర్‌లో నేనేమో వెంట పొయ్యి దగ్గర వేడి వేడిగా చేస్తా ఉన్నాననమాట. సో ఇందులో వచ్చేసరికి కాజు, బాదం, పిస్తా, ఆక్రోట్ ఒకటి ఎయలేదండి నేను. ఎందుకంటే ఆక్రోట్ వచ్చేసరికి పిల్లలకి కొందరికి నచ్చదు. మా చిన్నోడు తినడు. సో అందుకని నేను గుమ్మడి గింజలు, సార పలుకులు, పిస్తా ఇలాంటి కొన్ని ఐటమ్స్ చేసేసాననమాట. సో అవన్నీ కూడా ఫైన్ పౌడర్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టైట్ కంటైనర్‌లో పెట్టుకొని లాక్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కొంచెం అలానే ఉంటుందనమాట. 1 మంత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెమే ప్రిపేర్ చేశాను. అది కొద్ది రోజుల వరకు అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను. చటాకి తీసుకున్నాననమాట అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు మరింత ఇంట్రెస్ట్‌తో నేను ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతానండి. వీడియో లైక్ చేస్తే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.